హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరక్క. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో దహి క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకున్నాము చూద్దాం రండి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలండి, 2 కప్పులు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ధనియాల పౌడరు, ఇదేమో గరం మసాలా, జీరా పౌడరు, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలండి, ఇది కస్తూరి మెంతి అండి, పచ్చిమిర్చి అండి, పసుపు, కారము, చాట్ మసాలా. దీని తర్వాత 4 టమాటాలు చక్కగా మెత్తగా మిక్సీ వేసుకొని పెట్టుకున్నానండి. 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. 4 బంగాళదుంపలండి ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాను. 2 కప్పుల పెరుగండి దీనికి. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాము చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. కొద్దిగా వేగిన తర్వాత కొంచెం మెత్తబడితే చాలండి ఇది. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాము. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. ఇది మూత పెట్టుకొని ఈలోగా మనం మసాలా ప్రిపేర్, దీంట్లో కావాల్సిన గ్రేవీ తయారు చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని పెరుగు, 2 కప్పులు పెరుగు వేసేసుకున్నాను. ఇట్లా ఉండలేకుండా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, ధనియాల పౌడరు, జీరా పౌడరు వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. దీంట్లో కొద్దిగా ఉప్పు అండి, కొద్దిగా కారము వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఒకసారి. సరిపోతుందండి. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ ముక్కలు మగ్గిపోయి ఉంటాయండి. దీంట్లో ఈ బంగాళదుంప ముక్కలు వేసుకుందామండి.
వేసి ఈ చాట్ మసాలా కూడా వేసేస్తున్నాం. కొద్దిగా కసూరి మెంతి వేసి అంతా ఒక్కసారి కలుపుకుందామండి. ఇంకా 2 నిమిషాలు ఉంచుదామండి. ఇది మగ్గేలోపు పక్క స్టవ్ మీద ఇంకో బాండి పెట్టేసుకున్నాం. ఈ బాండి దీని మీద పెట్టేసుకున్నాం అండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ సన్నగా తరుక్కున ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వేసి ఒక్కసారి కలుపుకున్నామండి. ఇది మగ్గిపోయిందండి చక్కగా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాము, మూత పెట్టేసుకున్నామండి. ఉల్లిపాయలు మెత్తబడ్డాయండి. దీంట్లో ఈ టమాటా ప్యూరీ వేసేసుకున్నాం. దీంట్లో ఇందాక దాంట్లో కొంచెం ఉప్పు కారం ఉప్పు వేసాం కదండి, దీంట్లో కొంచెం ఉప్పు వేద్దామండి. ఒకసారి కలిపేసుకొని దీంట్లో గరం మసాలా వేసుకున్నామండి. దీన్ని ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. చక్కగా మగ్గిపోతుంది. చూడండి అంతా మగ్గిపోయి ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో బాగా మగ్గిపోయిందండి ఇది. ఇప్పుడు ఇందాక మనం దహీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇదంతా దీంట్లో వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకుందామండి ఇదంతా. దీన్ని కొద్దిసేపు మూత పెట్టేద్దామండి.
ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూడండి, బాగా ఉడికేసేసి మసాలా అంతా ఆయిల్ ఎలా పైకి వస్తుందో. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకున్నామండి. ఇప్పుడు ఇందాక ఈ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకున్నామండి. ఇంత ఒక్కసారి కలుపుకున్నామండి. ఎంత మంచి వాసన వస్తున్నది మసాలా. ఈ ముక్కలన్నిటికీ చక్కగా మసాలా పట్టేలాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని వదిలేసాను, మూత పెట్టేసాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి, అయిందో లేదో. చూడండి, చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చి ముక్కలన్నీ మగ్గిపోయి ఎంత మంచి వాసన వస్తున్నదండి. దీంట్లో ఒక పుదీనా కానీ ఏదైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం దీన్ని. చూడండి, వేడి వేడి దహీ మసాలా క్యాప్సికమ్ కర్రీ అండి. దీంట్లోకి చపాతీ కానీ పరోటా కానీ ఏదైనా చాలా చాలా బాగుంటుందండి. పుల్కాలో కానీ. నేను ఈరోజు చపాతీ చేశానండి. కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఈ పెరుగు కానీ మసాలా కానీ క్యాప్సికమ్ ముక్కలు ఎంత బాగుందనండి. మీరు కూడా అలాగే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.